తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే బాధితుల్ని కూడా మంత్రులందరూ పరామర్శిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితుల్ని ఇప్పటికే హోంమంత్రి అనిత, ఆనం, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ తాజా పరిస్థితులు మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, విజయ్ చంద్రిక, మొత్తం మీద మంత్రులందరూ కూడా ఇప్పుడు కాసేపటి క్రితం మార్చిరి దగ్గరికి వచ్చారు. మొత్తం 6 మృతి చెందితే అందరికీ కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. వారందరికీ కూడా ప్రత్యేక అంబులెన్సుల ద్వారా వాళ్ళ స్వగ్రామాలకి ప్రత్యేకమైనటువంటి అధికారులని కూడా ఏర్పాటు చేసి పంపినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం మార్చిరి దగ్గరే ఉన్నాం. టోటల్గా ఇక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా చివరిగా ఒకే ఒక బాడీ ఉంది, దాన్ని పంపించేటువంటి ఏర్పాట్లు ఉన్నారు. మరోవైపు మంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా హోంమంత్రి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఈ సంఘటన వెనక కుట్రకోణం ఉందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దాని గురించి మీడియా ప్రతినిధులు ఆమెని ఆ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో ఆమె దీని గురించి ప్రధానమంత్రి కూడా స్పందించిన నేపథ్యంలో చాలా సెన్సిటివ్ విషయము, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయము కాబట్టి అన్ని విషయాల్లో ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ కుట్రకోణం ఉందా అనే విషయం పైన కూడా తాము తప్పనిసరిగా దర్యాప్తు చేస్తామని చెప్పి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పట్ల కఠినమైన చర్యలు ఉంటుందని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు మంత్రులు కూడా ఈ యొక్క ఎక్స్‌గ్రేషియో ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో గురించి కూడా చెప్పడంతో పాటు ఇక్కడ బాధితుల కుటుంబాలందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ రుయా హాస్పిటల్లో ఉండేటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని మంచి వైద్యం అందించడానికి పద్మావతి వైద్యశాల, ఇదే స్విమ్స్కి అనుబంధంగా ఉండేటువంటి పద్మావతి వైద్యశాలకి తరలించి అక్కడ సరైనటువంటి వైద్యం అందడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మంత్రులు స్వయంగా వెళ్ళారు. దాంతోపాటు కలెక్టర్ కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. మొత్తం ఇక్కడ కలెక్టర్ కావచ్చు, అలాగే టీటీడీ ఈవో కావచ్చు, వీళ్ళు కూడా పద్మావతి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పి స్పష్టంగా, ఎందుకంటే పద్మావతి వైద్యశాల టోటల్గా టీటీడీ పరిధిలో ఉంటుంది. నేపథ్యంలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందడానికి, మళ్ళీ మరో మరణం జరగకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో అక్కడైతే అన్ని ఎక్విప్మెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా పద్మావతి వైద్యశాలలోనే కీలకమైనటువంటి వైద్య సేవలు అందించిన పరిస్థితి. అక్కడ వెంటిలేటర్ల దగ్గర నుంచి అన్నీ కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడికి షిఫ్ట్ చేసి సరైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో సీఎం వస్తున్నాయి. అసలు టీటీడీ